వెల్కమ్ టు హెల్త్ కేర్. ఈ రోజుల్లో సర్జరీలని ఎంత తక్కువ కోతతో వీలైతే అంత తక్కువ కోతతో చేయడమే కాకుండా అవసరమైతే రోబోటిక్ సర్జరీస్ కూడా చేయగలుగుతున్నారు. అలాగే గుండెకి కూడా మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీస్ చేయగలుగుతున్నారు. మరి బైపాస్ సర్జరీస్కి మిక్స్కి తేడాలేంటి, దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చేసే పద్ధతులు ఎలాంటివి ఉంటాయి, అందరికీ సర్జరీ చేయగలుగుతారా, గుండెకి చేసే సర్జరీలో వచ్చిన ఆధునికతలేంటి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ పివి నరేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. ఈ మధ్య ఈ గుండెకి చేసే సర్జరీలో మిక్స్ అని వింటున్నామండి, అంటే ఎగ్జాక్ట్గా ఏంటి? మిక్స్ అంటే ఇది మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటామండి. అందరికీ తెలుసు కార్డియాక్ సర్జరీ, హార్ట్ సర్జరీ అన్నది లాస్ట్ 100 years నుంచి ఎస్టాబ్లిష్ అయిన టెక్నాలజీ అనమాట. సర్జరీ మన హార్ట్ తాలూకా రక్తనాళాలు బ్లాకేజ్ ఉన్నా, లేకపోతే వాల్వ్స్ పాడైన వాల్వ్స్ మనం చేంజ్ చేయడానికి, లేకపోతే హార్ట్లో మన గుండెలో ఉన్న డిఫెక్ట్స్, హోల్స్ ఇలాంటివన్నీ క్లోజ్ చేయడానికి మనం జనరల్గా ఈ సెంటర్లో ఉన్న బోన్ స్టెర్నమ్ బోన్ అంటాం. ఈ స్టెర్నమ్ బోన్ని కట్ చేసి ఆపరేషన్ చేసేవాళ్ళం. ఇది లాస్ట్ 100 years నుంచి ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీ. మనం ఇప్పుడు ఈ మధ్యన లాస్ట్ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే ఈ బోన్ కట్ చేయకుండా మనం సైడ్ నుంచి అంటే మనకి చెస్ట్ తాలూకా రిబ్స్ ఉంటాయండి, రిబ్స్ మధ్యలో మసిల్స్ ఉంటాయి. మనం బోన్ కట్ చేయకుండా మసిల్స్ని జస్ట్ కట్ చేసి మనకి డిఫరెంట్ లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట, స్కోప్స్ లాంటివి. ఇవన్నీ డెవలప్ అయ్యాయి చాలా టెక్నికల్గాను. అండ్ ఆపరేషన్ కూడా మనం వెరీ సేఫ్గా చేయొచ్చు. ఈ సర్జరీ అందరికీ సూట్ అవుతుందా? దీనికి అంటే రక్తనాళాల్లో పూడికలను బట్టి, నెంబర్ ఆఫ్ వెసల్స్ బ్లాకేజెస్ని బట్టి ఇలాగ రకరకాలుగా ఉంటూ ఉంటాయి కదండి. అంటే స్టెంటింగ్ కూడా ఒక్కోసారి కుదరదు అంటారు, ఒక్కోసారి సర్జరీ బైపాస్ సర్జరీ అంటుంటారు. ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? 2 రకాలు ఉన్నాయండి. ఒకటి మినిమల్ ఇన్వేజివ్ వాల్వ్ సర్జరీ అంటాం, MIVS అని దానికి చెప్తారు. ఇంకోటి మికాస్ అంటారు. మికాస్ అంటే మినిమల్ ఇన్వేజివ్ కారోనరీ ఆర్టరీ సర్జరీ. వాల్వ్ సర్జరీ అంటే మనకి ఎక్కువగా రైట్ సైడ్ నుంచి మనకి వాల్వ్స్ అన్నది యాక్సెస్గా ఉంటాయి, మనకి ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో రైట్ సైడ్ నుంచి మనం చిన్న కట్ చేసి యూజువలీ మనకి కనబడదు అనమాట, సైడ్కి ఉంటుంది. ఒక 5 centimeters మ్యాక్సిమం 4 to 5 centimeter కట్లో ఉంటుంది. అప్పుడు మనం హార్ట్ని స్టాప్ చేసి మెషిన్ మీద పెట్టి స్టాప్ చేసి హార్ట్ లోపలికి వెళ్ళి, ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ, లోపలికి వెళ్ళి వాల్వ్స్ అన్నది మనం రిపేర్ అనేది చేయొచ్చు. వాల్వ్స్ ఒకళ్ళు ఎక్కువగా పాడైతే దాన్ని తీసేసి రీప్లేస్మెంట్ చేయొచ్చు. ఇందులో 2 వాల్వ్స్ ఉంటాయి మనకి హార్ట్లోని, మెయిన్గా మైట్రల్ వాల్వ్ అన్నది, ఔటిక్ వాల్వ్ అన్నది. ఈ 2 వాల్వ్స్ కూడా మనం మినిమల్ ఇన్వేజివ్ వాల్వ్ సర్జరీ ద్వారా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే బైపాస్ సర్జరీ. ఏదైతే మనకి ఎక్కువగా కామన్ హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, రక్తనాళం మన ట్రిపుల్ వెసల్ డిజీజ్ అంటాం, అంటే 3 రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉంటే లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ కూడా ఉన్నప్పుడు ఎక్కువగా మనం కన్వెన్షనల్గా సెంటర్ ద్వారా చేస్తాము. ఎప్పుడైతే బ్లాక్స్ తక్కువ ఉంటాయో, అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ 2 బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ కారోనరీ ఆర్టరీ సర్జరీ అని మనం లెఫ్ట్ సైడ్ నుంచి చేయొచ్చు. అంటే నవడేస్ సిఏడి ప్రాబ్లంకి, కరోనరీ ఆర్టరీ డిసీజ్కి ఎక్కువగా స్టెంటింగే చూస్తున్నాం కదండి. ఇంకా ఈ బైపాస్ సర్జరీ కానీ లేకపోతే మిక్స్ లాంటి సర్జరీస్ అవసరం ఉంటుందంటారు? స్టెంటింగ్ అన్నది ఎక్కువగా ఏంటంటే మనకి ఒక రక్తనాళం బ్లాకేజ్ ఉందనుకోండి, ఆ టైంలో స్టెంటింగ్ ప్రిఫర్ చేస్తాం ఎక్కువగా. మనం ఈ మధ్యన చూస్తుంది ఏంటంటే ఎక్కువగా యంగ్ ఏజ్లో, అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో కూడా ఒక రక్తనాళం కాకుండా 2-3 రక్తనాళాలు, అంటే లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాలు, రైట్ సైడ్ రక్తనాళం కూడా సివియర్ డిఫ్యూజ్ డిజీజ్ అంటాం. అంటే ఆ డిజీజ్ అన్నది ఒక దగ్గర కాకుండా మొత్తం రక్తనాళం అంతా, దాని తాలూకా మొత్తం లెంత్ అంతా కూడా బ్లాక్ అయి ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో స్టెంటింగ్ అన్నది చాలా డిఫికల్ట్ ప్రొసీజర్ అవుతుంది. అంటే మనకి మల్టిపుల్ స్టెంట్స్ వేయాలండి. మల్టిపుల్ స్టెంట్స్ అంటే చిన్న అవి మెటల్లో ఉంటాయి. ఆ స్టెంట్స్ వేయడం వల్ల రియాక్షన్ ఎక్కువ అయ్యి తొందరగా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం బైపాస్ సర్జరీ అన్నది మినిమల్ ఇన్వేజివ్ ద్వారా అయినా, లేకపోతే స్టాండర్డ్ మనం సర్జరీ ద్వారా అయినా ఇంకా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి. ఈ పద్ధతిలో కూడా, ఈ చిన్న కోతతో చేసే గుండె సర్జరీల్లో కూడా అంటే గ్రాఫ్ట్స్ అనేవి ఖాళీ సిరల నుంచే తీసుకోవడం జరుగుతూ ఉంటుందా? అదే పద్ధతి ఫాలో అవుతారా? ఇప్పుడు ఎక్కువగా మనం సిరాలు ఏదైతే యూజ్ చేస్తామో కాలు నుంచి కాకుండా
మన గుండె లోపలే చెస్ట్ లోపల 2 ఆర్టరీస్ ఉంటాయండి. ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అంటాం. ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అంటే మనం ఒకసారి స్టాండర్డ్ ఆపరేషన్గా కట్ చేసినప్పుడు లోపల స్టెర్నం తాలూకా బార్డర్లో ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. అదే కూడా మనం మినిమల్ ఇన్వేజివ్ ద్వారా కూడా చేయొచ్చు. సో దానికి మనకి స్పెషల్ ఇన్స్ట్రుమెంటేషన్స్, స్పెషల్ మనకి స్కోప్స్ ఉన్నాయి. మనం దాన్ని స్క్రీన్లో విజువలైజ్ చేసుకుని ఆ స్కోప్కి కెమెరా ఉంటుంది ఎండ్లోని. సో దాన్ని నెమ్మదిగా మనం ఆర్టరీ తీసి ఈ ఆర్టరీ ద్వారా మనం హార్ట్కి రక్త సప్లై చేస్తాం. కాలు తొలక రక్తనాళం మ్యాక్సిమం 1-2 యూస్ చేస్తాం. మనకి 4 బైపాస్లు ఉన్నాయనుకోండి, ఎక్కువగా 2 ఏమొచ్చి ఆర్టరీ యూస్ చేస్తాం. ఉన్నవి ఏవైతే కొంచెం ఇంపార్టెంట్, లెస్ ఇంపార్టెంట్ రక్తనాళాలు ఉన్నాయో హార్ట్ తలకి, వాటికి కాలు నుంచి సిరాలు యూస్ చేస్తాం. ఈ గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్కి ఒక్కోసారి ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని ఎమర్జెన్సీగా చేస్తుంటారు కదండి. అలాగే ఈ సర్జరీలు కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీగా చేయడం, దానిలో ఈ మిక్స్ రోల్ కూడా ఉండడం ఏమన్నా ఉంటుందా? ఎక్కువగా ఎమర్జెన్సీలో మిక్స్ తాలూకా రోల్ తక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అన్నది ఒక కాస్మెటిక్ సర్జరీ. అంటే మనం పేషెంట్కి రికవరీ కోసం, అంటే సెంటర్లో మనకి కట్ లేకుండా మనం కాస్మెటిక్ సర్జరీ అని చేసినప్పుడు మనం అన్ని సిస్టమ్స్ అంతా కూడా టెస్ట్ చేయాలి. సో మేము ఒక ఆల్మోస్ట్ హోల్ బాడీ సిటీ స్కాన్ లాగా చేస్తాం. హోల్ బాడీ సిటీ స్కాన్ అంటే మనకి కిడ్నీలో ఏం ప్రాబ్లం లేకుండా, లివర్లో ఏం ప్రాబ్లం లేకుండా, ప్లస్ హార్ట్ నుంచి వచ్చే రక్తనాళం అంతా కూడా క్లీన్గా ఉందా లేదా. ఎందుకంటే ఎప్పుడైతే మనం చిన్న కట్లోకి వెళ్ళినప్పుడు మనకి సేఫ్టీ మార్జిన్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకి ఏమైనా సడన్గా హార్ట్ తాలూకా బీపీ డౌన్ అయినా ఏదైనా మనం వెంటనే ఆ కట్ అన్నది పెద్దది చేసుకోవడం ఇవన్నీ కొంచెం టైం పట్టొచ్చు. సో అందుకే ఎక్కువగా ఎమర్జెన్సీస్లోని మినిమల్ ఇన్వేజివ్ అన్నది వెరీ చాలా తక్కువగా చేస్తాం. ఇప్పుడు స్టాండర్డ్గానే చేయాలి. ఎందుకంటే అల్టిమేట్గా పేషెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పేషెంట్ లైఫ్ సేవింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ చిన్న కొత్తతో చేసే మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అనేది వయసు పైబడిన వాళ్ళకి ఎక్కువగా చేస్తారా, చిన్న వయసు వాళ్ళకే చేస్తుంటారా? దీనిలో ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తూ ఉంటారు? ఇది ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు అండి, ఇప్పుడు అంటే మేము 25 years బ్యాక్ ఎప్పుడైతే మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో ఈ చిన్న కోత సర్జరీ అన్నది ఒక పెద్ద కట్తో చేసేవాళ్ళమి. మా ప్రొఫెసర్ గారు ఒక అతనే వచ్చి ఎక్కువగా ఏంటంటే మేము చూసింది వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్. యంగ్ అంటే 25 సంవత్సరాలు పెళ్లి కాని పిల్లలు, అమ్మాయిలు వాళ్ళందరూ వాల్వ్ చేంజింగ్ ఆపరేషన్కి వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళకి మనం సెంటర్ నుంచి కట్టిస్తే అది ఒక లైఫ్ లాంగ్ స్టిగ్మా లాగా ఉండిపోయేది వాళ్ళకి. ఆ లైఫ్ లాంగ్ ఏంటంటే నీకు హార్ట్ ఆపరేషన్ అయ్యింది, నువ్వు ఒక హార్ట్ పేషెంట్ అని ఒక స్టాంప్ పడిపోయినట్టు ఉండేది. సో అప్పుడు మా ప్రొఫెసర్ గారు ఏంటంటే, అప్పుడు ఇది 97-2000 టైంలోనే, అప్పుడు మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ఇంకా రాలేదు. అప్పుడు ఆయన సైడ్ నుంచి చేద్దామని చెప్పి కొంచెం పెద్ద కట్ చేసుకునేవాళ్ళం. ఒక 10 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్లు కట్ పెట్టుకుని ఈ సర్జరీ చేసి అది నెమ్మదిగా అలాగ డెవలప్ అయ్యి ఆ కట్ అనేది చిన్నదైంది. సో ఎక్కువగా కాస్మెటిక్ అంటే ఎక్కువగా బాగా ఉపయోగపడేది ఎవరికంటే అమ్మాయిలు ఎవరైతే ఇంకా పెళ్లి చేసుకోలేదో, లేకపోతే హూ ఆర్ డూయింగ్ యాక్టివ్ జాబ్, వీళ్ళందరికీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇంకా కూడాను కొంచెం ఎల్డర్లీ ఏజ్లో మనకి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం లేకుండా, అంటే హార్ట్ ఫంక్షన్ బాగుండి ఒక వాల్వే ప్రాబ్లం ఉందనుకోండి, 1-2 బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, ఈవెన్ 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి కూడా మనం ఇది మినిమల్ ఇన్వేజివ్ చేయొచ్చు. ఈ సర్జరీ ఇంకంటే కాస్ట్తో పోలిస్తే ఇంకొంచెం కాస్ట్లీ అవ్వడం, టైం టేకింగ్ ఎక్కువ అవ్వడం అలా ఏమన్నా ఉంటాయి అంటారు? ఈ సర్జరీకి ఏంటంటే మనకి హార్ట్ తాలూకా కండిషన్ కాకుండా ఉన్న ప్రాబ్లమ్స్ ఉండకూడదండి. ఎస్పెషల్లీ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఎక్కువగా లివరు లంగ్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే. ఎందుకంటే కొంచెం మనకి నార్మల్ సర్జరీ 3 hours అనెస్థీసియా టైం పడితే ఈ సర్జరీకి ఒక 5 hours 6 hours పట్టొచ్చు. సో కొంచెం ఎక్కువ అనెస్థీసియా అయినప్పుడు వేరే ఆర్గన్ సిస్టమ్స్లో, వేరే అవయవాల్లో మనకి ప్రాబ్లం లేకుండా ఉండాలి. కాబట్టి ఈ సిస్టమ్స్లో అంత నార్మల్ ఉంటేనే ఈ మినిమల్ ఇన్వేజివ్ అన్నది మనం వాళ్ళకి ఆఫర్ చేస్తామండి. ఈ సర్జరీ తర్వాత వాళ్ళ రికవరీ ఎలా ఉంటుంది? నార్మల్ యాక్టివిటీస్కి ఎంత త్వరగా అటెండ్ అవ్వగలుగుతారు? ఎందుకంటే కోత అది ఎంత తక్కువగా ఉండడం, అగాక రిబ్బోన్స్ కూడా కట్ చేయడం ఉండదు కాబట్టి త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా?
ఈ సర్జరీ తర్వాత చాలా తొందరగా రికవర్ అవ్వచ్చు. మనకి చిన్న కట్టు ఒక 5 సెంటీమీటర్స్ కట్ అనుకోండి, 10 రోజుల నుంచి 15 రోజుల్లో వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ పనికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏమైనా సపోజ్ ఎక్సర్సైజ్లు అవి చేసుకోవాలన్నా కూడా నెమ్మదిగా మైల్డ్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకొని 1 మంత్ ఒక నెల రోజుల్లో ఫుల్ యాక్టివిటీకి వెళ్ళిపోవచ్చు. ఏదైతే మన స్టాండర్డ్ కట్ ఏదో ఉంటుందో బోన్ కట్ ఉన్నప్పుడు చాలా మందికి 3 నెలల వరకు కూడా ఆ బోన్ తాలూకా హీలింగ్ అవుతుంది. ఎందుకంటే బోన్ కట్ అయ్యి మన బోన్ ఆల్మోస్ట్ ఫ్రాక్చర్ అయినట్టు ఉంటుంది. మనం కట్ చేస్తాం కాబట్టి అది మళ్ళీ వైర్స్ తోటి మనం అతికిస్తాం. సో ఆ బోన్ హీలింగ్ అయ్యే వరకు మనకి చాలా ట్రబుల్ ఉంటుంటుంది. వాళ్ళకి బెడ్ నుంచి లెగడం కూడా ట్రబుల్ అవుతుంటుంది. బయటికి వెళ్ళాలన్నా కూడా బైండర్ ఇలాంటిది వేసుకొని వెళ్ళవలసి వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సెంటర్లో ఉన్న ఏదైతే స్కార్ ఉంటుందో అప్పుడప్పుడు అది లావ్ ఎక్కిపోతుంటుంది. ఆ లావ్ ఎక్కిన స్కార్ అంటే అది ఒక పెద్ద ఇరిటేషన్ లాగా వాళ్ళకి ఎప్పుడు దురదలాగా ఉండి దానికి ఇన్ఫెక్షన్స్ కూడా రావడం కూడా అవుతుంటుంది. అందుకే ఎక్కువగా ఈ సైడ్ ఉన్న స్కార్లో వాళ్ళు తొందరగా వర్క్ వెళ్ళిపోవచ్చు. ప్లస్ వాళ్ళకి ఒక 3 మంత్స్ తర్వాత ఆ స్కార్ కనబడదు కూడా, ఒక చిన్న లైన్ లాగా ఉంటుంది అంతే. ఇప్పుడు హెల్త్ కేర్లో ఎప్పుడైనా ఈ సర్జరీ అంటే చిన్న కొత్తతో చేసే ఈ మిక్స్ని చేయలేని సందర్భాలు ఉంటుంటాయా? అప్పుడప్పుడు మనకి కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మనం అన్ని టెస్టులు చేసినా కూడా హార్ట్ మనం ఆపరేషన్కి చిన్న కట్టు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనం హార్ట్ అతుక్కుపోయి ఉంటుందండి. మన లంగ్స్కి అతుక్కుపోయి ఉంటే ఆ కండిషన్లో ఏంటంటే కొంచెం కష్టం అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, దాన్ని బట్టి హార్ట్ తాలూకా అతుక్కుపోయేది మనం నెమ్మదిగా వాటిని డిసెక్షన్ అది చేసి కూడా ఆపరేషన్ చేయొచ్చు. వెరీ అంటే మన 0.001% సిచ్యువేషన్స్లో ఏదైనా ఎమర్జెన్సీ లాగా వస్తే అప్పుడు ఆ చిన్న కట్ని క్లోజ్ చేసేసి మనం సెంటర్ నుంచి, ఎందుకంటే పేషెంట్ సేఫ్టీ కూడా వెరీ ఇంపార్టెంట్, సేఫ్టీ మనం కాంప్రమైజ్ చేయకుండా సెంటర్ నుంచి వెళ్తుంటాం అప్పుడు ఆపరేషన్. రికవరీ త్వరగా ఉంటుంది, పెద్దగా కట్ ఉండదు, ఇన్ఫెక్షన్ రేటు కూడా తక్కువ కాబట్టి అఫోర్డబుల్ పీపుల్ అంతా ఈ సర్జరీనే ప్రిఫర్ చేస్తున్నారంటారా? ఈ సర్జరీకి జనరల్ సర్జరీకి ఎక్కువ డిఫరెన్స్ లేదండి. ఎందుకంటే మనకు కొంచెం టెక్నాలజీ అంటే స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కొన్ని స్పెషలైజ్డ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ కూడా కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎనస్థీజియా టైం ప్లస్ మనకి మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే వెంటిలేషన్, ఏదైతే మనం లంగ్స్ ఆయనకి ఎనస్థీజియా ఇస్తామో సింగిల్ లంగ్ వెంటిలేషన్తో చేయవలసి వస్తుంది. సింగిల్ లంగ్ అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లంగ్స్ని లోపలికి గాలి వెళ్ళదు, ఓన్లీ రైట్ సైడ్ లంగ్కి గాలి వెళ్తుంది. సో ఆ సింగిల్ లంగ్ వెంటిలేషన్ మెయింటైన్ చేయడం ప్లస్ ఆ వెంటిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మన ఆక్సిజన్ సాచురేషన్ ఎక్కువ పడిపోకుండా చూడాలి. లేకపోతే బ్రెయిన్ తాలూకా ఆక్సిజన్ సాచురేషన్ కూడా మానిటర్ చేస్తాం, దాన్ని సెరిబ్రల్ ఆక్సిమెట్రీ అంటాం. సో మనకి నార్మల్ సర్జరీ కంట మానిటరింగ్ ఎక్కువ ఉంటుందండి. సెరిబ్రల్ ఆక్సిమెట్రీ అంటే మనకి బ్రెయిన్కి వెళ్తున్న బ్లడ్ సప్లై కూడా సరిగ్గా సరిపోతుందా లేదా. సో ఇవన్నీ మానిటరింగ్ ఉండడం వల్ల మనకి కాస్ట్ కొంచెం పెరుగుతుంది. అదర్వైజ్ మనకి వాళ్ళ రికవరీ బట్టి చూసుకుంటే ఇది చాలా వాళ్ళకి అడ్వాంటేజెస్గా ఉంటుంది. వాల్వ్ ప్రాబ్లమ్స్కి, కవాటాల సమస్యకి అండ్ గుండె రక్తనాళాల్లో పూడికలకి ఈ సర్జరీ చేస్తుంటారన్నారు కదండి. అండ్ గుండెలో రంధ్రాలు ఉండడం కూడా చూస్తుంటాము. మరి ఇంకా ఏ సమస్యలకు ఇలాగా చిన్న కోతతో చేసే సర్జరీలు వల్ల ప్రయోజనాలు ఉంటాయి అంటారు? ఇలాంటిది ఇప్పుడు పెద్దవాళ్ళు కాకుండా చిన్నపిల్లలకి ఏదైతే మనకి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా మనం సైడ్ నుంచి చేయగలుగుతున్నాం. దా టెక్నాలజీ కూడా బాగా ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. చిన్నపిల్లలకి ఏముంటుందంటే రంధ్రాలు అంటే హార్ట్లో హోల్ కాకుండా వాల్వ్స్ లీకేజ్ లేకపోతే వాల్వ్స్ చిన్నవి అయిపోయిన మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఆ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇప్పుడు సైడ్ నుంచి ఆపరేషన్ చేయగలుగుతున్నాం. ఆ సైడ్ నుంచి ఏంటంటే అప్పుడు చిన్నపిల్ల వాళ్ళకి కొంచెం పెద్ద కట్ ఇవ్వాల్సి వస్తుంటుంది, కానీ వాళ్ళు పెద్ద అయ్యేసరికే ఆ స్కార్ అనేది చిన్నదిగానే ఉంటుంది. సో వాళ్ళకి సెంటర్లో ఉన్నది కూడా అవాయిడ్ చేయగలం, సైడ్ నుంచి చేయడం కూడా సులభంగా అవుతుంది. ఈ సర్జరీ తర్వాత హాస్పిటల్ స్టే తక్కువగా ఉంటుందంటారు? ఈ సర్జరీలో మనం 4 నుంచి 5 రోజుల కల్లా డిశ్చార్జ్ చేసేయచ్చు. కానీ ఎక్కువగా మనకి ప్యాకేజ్ సేమ్ ఉంటుంది కాబట్టి 7 రోజులు 8 రోజులు ఉంటారు. కానీ వాళ్ళు 4 రోజులు 5 రోజుల కల్లా ఫుల్ యాక్టివ్గా వాళ్ళు వాకింగ్ చేసుకోవడం, మామూలుగా మైల్డ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత విత్ ఇన్ ఏ మంత్ వాళ్ళు నార్మల్గా అన్ని యాక్టివిటీస్ చేయొచ్చా? కొన్ని లిమిటేషన్స్ ఉండే రిస్క్ ఉంటుందా?
ఏమి లిమిటేషన్స్ ఉండవండి, వాళ్ళు తొందరగానే వాళ్ళ యాక్టివిటీస్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. అంటే స్ట్రెయినియస్ జాబ్స్ కూడా చేయొచ్చు అంటారా, జిమ్కి వెళ్ళడం అట్లా? ఇలాంటివి మనకి ఎక్కువగా కొంతమంది ట్రావెలింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే కొంతమంది కొంచెం హార్డ్ వర్క్ అంటే సపోజ్ ఇండస్ట్రీస్లో చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా అడ్వాంటేజెస్ అండి. ఎందుకంటే మేము చాలా చూసాము, ఒకసారి సెంటర్ అండ్ బోన్తో ఆపరేషన్ మన స్టాండర్డ్ ఆపరేషన్ చేశాక కొన్ని ఇండస్ట్రీస్ లైక్ స్టీల్ ప్లాంట్ వాళ్ళ వర్కర్స్ ఏంటంటే 6 నెలల వరకు సెలవు తీసుకునేవారు. 6 monthsలో వాళ్ళు ఏం చేసేవారంటే, అంటే మా దగ్గరికి వచ్చి మేము నొప్పి వస్తుందని మా దగ్గర నుంచి లీవ్ శాంక్షన్ చేసి తీసుకునేవారు. ఆ 6 months అన్నది మనకి ఒకరికి రెస్ట్ ఇచ్చామంటే వాళ్ళ తాలూకా జనరల్ లైఫ్, ఒబేసిటీ వచ్చేయడం, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈ మినిమల్ ఇన్వేజివ్ వల్ల తొందరగా మనం వర్క్కి వెళ్ళిపోవచ్చు, నార్మల్ వర్క్, అండ్ యూ కెన్ డూ బెటర్ దాన్ బిఫోర్ అనమాట. ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్స్, సిఏడి లాంటి సమస్యలు ఉన్నప్పుడు 1 or 2 స్టెంట్స్ ఆల్రెడీ ఉంటే ఇంకా మళ్ళీ మల్టిపుల్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు సర్జరీ కూడా సజెస్ట్ చేస్తుంటారు కదండి. అలాగా ఆల్రెడీ స్టెంటింగ్ అయిన వాళ్ళకి ఒకవేళ అవసరమైతే ఈ సర్జరీ చేయడం కూడా కుదురుతుందా? ఇప్పుడు 1 or 2 బ్లాక్స్ ఉంటే, జనరలీ స్టెంట్స్ అయిన తర్వాత బ్లాక్స్ వచ్చినాయి అనుకుంటే ఎక్కువగా మనం స్టాండర్డ్ ఆపరేషన్గానే ప్రిఫర్ చేస్తాం. కానీ మనకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ బ్లాక్స్ 2 బ్లాక్స్ ఉన్నాయనుకోండి, చిన్న బ్లాక్స్, మనం మినిమల్ ఇన్వేజివ్ ద్వారా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే బీటింగ్ హార్ట్ సర్జరీ సపోర్టెడ్ విత్ మెషిన్ అంటాం. మన హార్ట్ లంగ్ మెషిన్తో సపోర్ట్ చేయగలిగితే, ఇప్పుడు మన కాలు తాలూకా రక్తనాళం నుంచి ఎక్మో అని మీరు వినే ఉంటారు. ఏదైతే మనం లైఫ్ సపోర్ట్ పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం ఉన్నా, లంగ్స్ ప్రాబ్లం ఉన్నా ఎక్మో సపోర్ట్ చేస్తాము. అలాగే మనం హార్ట్ లంగ్ మెషిన్ కాలులో ఉన్న రక్తనాళం ద్వారా మనం బ్లడ్ తీసుకుని, మెషిన్ సపోర్ట్ తీసుకుని మనం హార్ట్ తాలూకా ఆపరేషన్ సేఫ్గా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లీడింగ్ ఎక్కువైనా కూడా ఆ బ్లడ్ అంతా కూడా మళ్ళీ మన మెషిన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఆ బ్లడ్ ప్యూరిఫై చేసుకొని మనం పేషెంట్కి తిరిగి ఇచ్చేయచ్చు అనమాట. దీనివల్ల మనకి సేఫ్టీ కూడా ఎఫెక్ట్ అవ్వదు, ప్లస్ ఆయన బ్లడ్ కూడా ఎక్కువ లాస్ కూడా ఉండదు. హార్ట్ అటాక్ ఎపిసోడ్ తర్వాత ఒకవేళ వాళ్ళకి ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది, ఈఎఫ్ అనేది తక్కువగా ఉంటే సర్జరీ ఒక్కొక్కసారి పోస్ట్ పోన్ చేయడం చూస్తుంటామండి. అలాంటి సందర్భంలో ఈ చిన్న కోతతో చేసే మిక్స్ చేయడం కుదురుతుందా? ఎక్కువగా తక్కువ హార్ట్ ఫంక్షన్ ఉండేది ఒక సింగిల్ రక్తనాళం బ్లాకేజ్ ఉంటే మనం చేస్తామండి. ప్లస్ దీనికి ఇంటర్నేషనల్గా కూడా స్టడీ చేసే కూడా బెస్ట్ రిజల్ట్స్. ఎందుకంటే సింగిల్ రక్తనాళం బ్లాకేజ్ ఉన్నప్పుడు హార్ట్ ఫంక్షన్ మనకి 30% అయినా 35% అయిపోయినా కూడా వాళ్ళ రిజల్ట్ బాగుంటుంది. కానీ వాళ్ళకి ఏం చేయాలంటే ఫస్ట్ మనం వీళ్ళ తాలూకా కొన్ని మెడిసిన్స్ మనం హార్ట్కి పెట్టి హార్ట్ తాలూకా పంపింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యేటట్టు చూడాలి. అంటే కొన్ని హార్ట్ మోడ్యులేటింగ్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ పెట్టి ఒక 15 days లేకపోతే ఒక నెల రోజుల తర్వాత హార్ట్ తాలూకా కండిషన్ కొంచెం సెటిల్ అయిన తర్వాత ఈ ఆపరేషన్ మనం మినిమల్ ఇన్వేజివ్ ద్వారా చేయొచ్చు. ఈ సర్జరీ తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్, అంటే ఒకవేళ తక్కువగా ఉన్నా కూడా ఎలాంటి వాటికి గురయ్యే రిస్క్ ఉంటుంది? ఎక్కువగా మనకు డ్యూరింగ్ సర్జరీ కాంప్లికేషన్ ఏముంటుందంటే, మనం సర్జరీ చేస్తున్నప్పుడు సపోజ్ ఏదైనా మనం రక్తనాళం లేకపోతే ఎక్కువగా బ్లీడింగ్ అయినా కూడా మనం ఏం చేస్తామంటే కాలు దగ్గర, మీకు లాస్ట్ ఇందాక చెప్పినట్టు కాలు దగ్గర రక్తనాళాలు మనం ఓపెన్ చేసి పెట్టి ఉంచుకుంటామండి. ఎందుకంటే ఇమ్మీడియట్గా మనకి మెషిన్ మీద సపోర్ట్ చేసుకోవాలనుకుంటే మనం వెంటనే దాంట్లో ఒక 2 ట్యూబ్స్ లాంటివి పెట్టేసి మనం వెంటనే విదిన్ 5 minutes మనం ఆ మెషిన్కి కనెక్ట్ చేసుకుంటే ఏ కాంప్లికేషన్ అయినా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అధిక బరువు ఉన్న వాళ్ళకి, లేకపోతే ఉమెన్ కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళు ఎనటామికల్గా డిఫరెంట్గా ఉంటారు కాబట్టి ఈ సర్జరీ కుదురుతుంది అంటారా? ఎక్కువగా అధిక బరువు ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ బాగా అడ్వాంటేజెస్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కసారి మా దగ్గరికి పేషెంట్స్ వస్తారు 110 kilos, 125 kilos. వాళ్ళకి మనం స్టెర్నమ్ కట్ చేసినప్పుడు ఆ బరువు వల్ల స్టెర్నమ్ అనే బోన్ హీలింగ్ చాలా తక్కువ ఉంటుంది. సో కుదిరితే అంటే వాళ్ళ హార్ట్ తాలూకా కండిషన్ కుదిరితే మనం ఎక్కువగా మినిమల్ ఇన్వేజివ్ చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచైనా రైట్ సైడ్ నుంచైనా వాళ్ళ రికవరీ చాలా తొందరగా ఉంటుంది. వాళ్ళని బెడ్ నుంచి మన రీహాబిలిటేషన్కి, ఫిజియోథెరపీకి తొందరగా పంపించవచ్చు. చిన్న వయసులోనే బైపాస్ సర్జరీ అయిన వాళ్ళకి ఇంకా తర్వాత మళ్ళీ రీడు ఏమన్నా సర్జరీ అవసరమైతే వాళ్ళకి ఇలాంటి సర్జరీ, చిన్న కోతతో చేసే సర్జరీ ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ అంటారా? ఎక్కువగా రీడు అన్నది చేసినప్పుడు మనం సైడ్ నుంచి చేసినప్పుడు
లేడీస్కి వాళ్ళకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తామండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం లేటర్ ఆన్ వాళ్ళ సోషల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా, ఒకసారి అలాగ మేము ఒక 4-5 సందర్భాల్లో ఒకసారి వాల్వ్ రిపేర్ చేశాక ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత వాల్వ్ రిపేర్ సరిగ్గా పనిచేయకపోయాక మళ్ళీ రిప్లేస్మెంట్ అవసరం పడినప్పుడు మళ్ళీ సైడ్ నుంచి చేయడం కుదురుతుంది. కానీ దానికి కొంచెం మనకి ప్లానింగ్ ప్లస్ అన్ని రకాల టెస్టులు చేసుకుని అప్పుడు దాని ప్రకారంగా ప్లాన్ చేయాలి. ఉమెన్లో మైట్రల్ వాల్వ్కి సంబంధించిన సమస్యలు కొంతవరకు ఎక్కువ అని వింటుంటాము. ఎప్పుడైనా దానికి కూడా సర్జరీ అవసరము, అలాంటి అవసరం ఉన్నప్పుడు ఈ సర్జరీ చిన్న కొత్తతో చేసే సర్జరీ చేయడం కుదురుతుంది అంటారా? ఎక్కువగా అందరికీ లేడీస్ కూడాను మైట్రల్ వాల్వ్ డిజీజ్ అన్నది ఎస్పెషల్లీ మేము ఎక్కువగా చూస్తున్నామంటే విలేజ్లో ఉన్నవాళ్ళు, ఎవరికైతే కొంచెం ఎడ్యుకేషన్ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళకి చిన్నప్పుడు ఏదో చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చి ఒక 15 సంవత్సరాల తర్వాత మైట్రల్ వాల్వ్ ఎఫెక్ట్ అవడం ఎక్కువగా చూస్తుంటాం. సో వాళ్ళకి సైడ్ నుంచి చేసినప్పుడు ఫస్ట్లో వాళ్ళు యంగ్ ఏజ్లో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అప్పుడు రిపేర్ చేస్తాం. రిపేర్ చేస్తే వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం రక్తం పల్చని మెడిసిన్ వాడక్కర్లేదు. దానివల్ల వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఆ టైంలో వాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ స్టాప్ చేసుకోవడం, లేకపోతే ఆ మెడిసిన్స్ వల్ల వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది. తర్వాత ఆ వాల్వ్ రిపేర్ ఎక్కువగా ఒక 15 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కావాల్సినప్పుడు మనం మళ్ళీ అదే మినిమల్ ఇన్వేజివ్ ద్వారా వాల్వ్ రీప్లేస్మెంట్ కూడా చేయొచ్చు. అంటే ఏ టైప్ సర్జరీ అయినా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ మాత్రం అందరికీ తప్పనిసరి. ఒకసారి ఎక్కువగా వాల్వ్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు మనకి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అవసరం ఉంటాయి. వాల్వ్ రిపేర్ చేసినప్పుడు మనకి ఎక్కువగా మెడిసిన్స్ అవసరం ఉండదు. ఓకేనండి డాక్టర్ నరేష్ కుమార్ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. ఓకే అండి, థ్యాంక్స్. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకున్నారు. నవ్వేడేస్ హార్ట్ సర్జరీస్ కూడా చిన్న కోతతో చేయగలుగుతున్నారని, మ్యాక్సిమం 5 సెంటీమీటర్ల కోతతో చేసే ఈ బైపాస్ సర్జరీ అనేది మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీస్ మిక్స్ అనే వాటి వల్ల అంటే గుండె రక్తనాళాల్లో పూడికలకే కాకుండా వాల్వ్ సమస్యలకు కూడా చేయడం వల్ల వాళ్ళు త్వరగా రికవర్ అవ్వడం, నార్మల్ యాక్టివిటీస్ అన్నిటికీ అటెండ్ అవ్వడం, ఇన్ఫెక్షన్ రేట్ తక్కువగా ఉండడం, మరి ముఖ్యంగా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ ఉపయోగాలు చాలా అధికంగా ఉంటూ ఉంటాయని అపోలో హాస్పిటల్స్ కార్డియోథొరాసిక్ సర్జన్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ పివి నరేష్ కుమార్ గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. నమస్తే.